ఐ రియలీ హేట్ యూ. ఐ హేట్ యూ. లైఫ్ లాంగ్ నాకు అండగా ఉంటానని ప్రామిస్ చేసి ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయావు. ఐ రియలీ హేట్ యూ నాన్న. నువ్వు చేసిన మోసం ఏంటో తెలుసా నాన్న? ఇలాంటి సమాజంలో నన్ను పెంచడానికి నానా ఇబ్బందులు పడుతూ కూడా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వరల్డ్ అని నన్ను నమ్మించా. నేను అదే భ్రమలో ఉండిపోయాను నాన్న. కానీ నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయేదాకా నాకు తెలియలేదు. ఆకలి వేసి చిన్ని పుట్టని నింపుకుందామని పనిలోకి వెళ్తే వాళ్ళు చూసే ఆకలి చూపులు తట్టుకోవడం నా వల్ల కావట్లేదు నాన్న. పాపం నాన్న రామ్ నా కోసం పిచ్చోడ్లా తిరిగాడు. చివరికి తనను కూడా వద్దన్నా నాన్న. ఎందుకో తెలుసా నాన్న? తన మీద ప్రేమ లేక కాదు, నా బాధకి వాడికంటే కన్నీరు రావడం నాకు ఇష్టం లేదు. అందుకే నువ్వు నాకొద్దు అని పంపించేశాను. ఆ బార్లో నుంచి, నా లైఫ్లో నుంచి. నీకు నేను ఏడిస్తే నచ్చదని తెలుసు నాన్న, కానీ నా వల్ల కావట్లేదు నాన్న. సరే, ఇక్కడి నుంచి నేను ఏడవను నాన్న, ఏడవను. నువ్వు అనుకున్నట్టే శ్రీదేవిని అవుతా. శ్రీదేవి కంటే పెద్ద హీరోయిన్ అవుతా. ఏంటి టైం అవుతున్నా ఇంకా అలానే కూర్చొనున్నావు? అసలేంటి ఇంకా నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావా? లైఫ్లో ఇవన్నీ మామూలేనే. వీ హ్యావ్ టు మూవ్ ఆన్. అవును, రేపేదో ఆడిషన్ ఉందన్నావు, డీటెయిల్స్ మొత్తం కనుక్కున్నావా? ఆడిషనా? నేను వస్తానే. వద్దులే, ఇప్పుడున్న హీరోయిన్లంతా మళ్ళీ నేనొస్తే ఖాళీగా ఉండాల్సి వస్తుంది. నువ్వే వెళ్ళు మైథిలి. అవును, ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు టైంకి బార్కి రాలేదనుకో, అక్కడ కూడా పని దొబ్బి ఖాళీగా ఉండాల్సి వస్తుంది. అవునే బాబు, టైం అవుతుంది, తొందరగా వెళ్దాం పదండి. పదవే వెళ్దాం. రేపేదో ఆడిషన్ ఉందన్నావు కదా, నువ్వు ఈ ఆలోచనలన్నీ వదిలేసి దాని మీద ఫోకస్ పెట్టు.